వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మన పిల్లల బాల్యం ఎలా గడుస్తోంది, అది వాళ్ళ శారీరక మానసిక వికాసానికి దోహదపడుతుందా లేదా, లేక వాళ్ళ బాల్యాన్ని మనం చిదిమేస్తున్నామా అన్న అంశం గురించి చర్చించదలిచాను. నా వయసులో ఉన్న మిత్రులు కానీ, లేదంటే మా పిల్లల వయసులో ఉన్న మిత్రులు కానీ, అంటే ఒక 40 సంవత్సరాలు తక్కువ కాకుండా వయసు ఉన్నవాళ్ళు దాదాపుగా అందరూ కూడా బాల్యంలో ఎంజాయ్ చేసిన వాళ్ళే. ఎంజాయ్ చేయడం అంటే స్కూల్లో జాయిన్ చేసేంత వరకు ఆటపాటలతో తమకు నచ్చినట్టుగా అల్లరి చేస్తూ గడిపిన బాల్యం మన అందరికీ తెలుసు. ఇవాళకి కూడా ముసలి వాళ్ళు తమ బాల్య స్మృతులను నెమరు వేసుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. అది చాలామంది గమనించే ఉంటారు. బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుత జనరేషన్కి రేపొద్దున్న ఎదిగిన తర్వాత బాల్య స్మృతులు అంటూ ఏమేమి మిగిలే అవకాశాలు కనిపించట్లే. ఎందుకు అంటే పిల్లలకి ఆడుకోవడానికి అవకాశమే లేదు. ఈవేళ ఆటలంటే స్మార్ట్ ఫోన్లో గేమ్స్ ఆడుకోవడం కిందే ఉంది తప్ప ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడం అనేది దాదాపుగా మన పిల్లలకి తెలియదు. అంతేకాదు, మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి తోటల్లోకి, మైదానాల్లోకి, విశాలమైన ఖాళీ స్థలాల్లోకి వెళ్ళి వాళ్ళకి నచ్చినట్టుగా ఆడుకునేటువంటి పరిస్థితి ఇవాళ పిల్లలకు లేదు. ఇది అత్యంత బాధాకరమైన విషయం. చూడడానికి చిన్న అంశంలాగే కనిపించినప్పటికీ కూడా దీని ప్రభావం ఈవేళ ప్రస్తుత జనరేషన్ మీద కనిపిస్తోందన్నది వాస్తవం. పిల్లల్లో మానసిక వికాసం కలగాలన్నా, శారీరక వికాసం రావాలన్నా బాల్యంలో ఆటపాటలు అత్యంత ఆవశ్యకం. అది ఈవేళ లోపించింది. 3 ఏళ్ల వయసు రాకుండానే ఎల్కేజీకి పంపిస్తున్నాం ఈవేళ మనం. ఇంటి దగ్గర బాగా అల్లరి చేస్తున్నాడు, టీవీ చూస్తున్నాడు, లేదంటే స్మార్ట్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడు, వాడిని కంట్రోల్ చేయడం మన వల్ల కావడం లేదనుకుంటే రెసిడెన్షియల్ స్కూల్లో పడేస్తున్నారు. చిన్నప్పటి నుంచి కూడా చదువు యాంత్రికంగా మారుతోంది తప్ప వాళ్ళలో ప్రశ్నించేటువంటి స్వభావాన్ని కానీ, హేతుబద్ధంగా ఆలోచించేటువంటి స్వభావాన్ని కానీ ఇవాళ చదువులు కలిగించడం లేదన్నది వాస్తవం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మన దేశంలో బాల్యం ఎలా గడుస్తోంది, ఇతర దేశాల్లో బాల్యం ఎలా గడుస్తోంది పిల్లలకి అన్న విషయం పరిశీలించడానికి గత ఏడాది నాకు చిన్న అవకాశం వచ్చింది. మా పిల్లలు స్వీడన్లో ఉద్యోగం చేస్తుంటే మా మనవరాళ్ళని చూడడానికి వెళ్ళాం అక్కడికి గత ఏడాది. అక్కడి వాతావరణ పరిస్థితులకి, అక్కడ పిల్లలకు ఉన్నటువంటి హక్కులకి, స్వేచ్ఛకి, అక్కడ పిల్లలకి కల్పించే సౌకర్యాలకి మన దేశంలో ఉండేదానికి అసలు ఎక్కడ పొంతన కనిపించలేదు నాకు. స్వీడన్లో ప్రతి 10-15 ఏళ్ళకి ఒక ప్లే గ్రౌండ్ కనిపిస్తుంది. బాగా కిక్కిరిసిన భవనాలు ఉన్న ప్రాంతాల్లో అయితే కనీసం 25-30 కుటుంబాలకి ఒక ప్లే గ్రౌండ్ కనిపిస్తుంది. విశాలంగా అక్కడక్కడ ఒక ఇళ్ళున్న ప్రాంతాల్లో లేదా కాలనీల్లో పబ్లిక్ రోడ్ల మీదే పిల్లలకి ఆట స్థలాలని ఒక సైడ్కి విడగొట్టి అక్కడ చిన్న చిన్న ప్లే గ్రౌండ్స్ని అరేంజ్ చేయడం కనిపించింది. అక్కడి పిల్లలకి
ఆటపాటలకి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. వాళ్ళ స్వేచ్ఛకు ప్రాధాన్యతనిస్తుంది. వాళ్ళ హక్కులకు ప్రాధాన్యతనిస్తుంది. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసే ప్లే గ్రౌండ్స్లో ఇసుక లేదా కొండరాళ్ల పొడిని ప్రభుత్వమే తరచుగా మారుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సాయిల్ టెస్ట్ చేసి పిల్లలకి ఏమైనా అనారోగ్యం కలుగుతుందేమో అన్న భయంతో ప్రభుత్వమే పాత ఇసుకని లేదా రాళ్ల పొడిని తొలగించి మళ్ళీ వాటిని భర్తీ చేస్తూ ఉంటుంది. ఈ రకమైన స్థితిని మన దేశంలో అసలు ఊహించలేం. అంతేకాదు ఇక్కడ మనకి అంగన్వాడీ స్కూల్స్ అని ఉన్నాయి. అంగన్వాడీ స్కూల్స్లో పిల్లలకి కోడిగుడ్డు పెట్టామా, పాలు ఇచ్చామా, పడుకోబెట్టామా, 1కి 2కి వెళ్తే శుభ్రం చేసామా అని చెప్పి చూస్తాం తప్ప ఇతర విషయాల మీద వాళ్ళు దృష్టి పెడుతున్నారా లేదా అన్నది ఎవరికి పట్టదు. అక్కడ కూడా స్వీడన్లో డే కేర్లు ఉన్నాయి. భార్యాభర్తలు ఉద్యోగస్తులైతే పిల్లల్ని 1 ఏడాది నిండిన తర్వాత డే కేర్కి పంపొచ్చు. అక్కడ కూడా ప్రభుత్వమే వాళ్ళకి ఫీడింగ్ ఇస్తుంది. ప్రభుత్వమే వాళ్ళకి అక్కడ ఇక్కడ చేసినట్టుగానే నిద్రపుచ్చటం, మిగతా విషయాలు చూడడం జరుగుతుంది. కానీ మనకి ఇక్కడ ఉన్న పరిస్థితులతో పోలిస్తే అక్కడ చాలా ఎన్నో మెరుగైన అంశాలు కనిపిస్తాయి. అక్కడ డే కేర్లో చిన్నపిల్లలు చేర్చుకున్నప్పటికీ కూడా వాళ్ళలో మానసిక వికాసం కలిగించడం, శారీరక వికాసం కలిగించడం కోసం ఆటపాటలతో వాళ్ళకి వివిధ రకాల పాఠాలు నేర్పుతారు. అక్కడ ఉన్న ప్లే గ్రౌండ్లో ఇసుకలో కానీ, వర్షం వస్తే బురదలో కానీ ఆడుకోవడానికి అక్కడ పిల్లలకి స్వేచ్ఛ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే తల్లిదండ్రులు డ్రెస్ వేసి పంపించాలి. వర్షం వస్తే పిల్లల్ని బురదలో గంతులు వేయమని ప్రోత్సహిస్తారు. వాళ్ళు వర్షం లేకపోతే ఇసుకలో ఆడుకోమని చెప్పి ప్రోత్సహిస్తారు. అంతేకాదు అక్కడ డే కేర్లో ఉన్న పిల్లల్ని కూడా, అంటే 2, 3, 4, 5 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళని కూడా అవుట్డోర్ తీసుకువెళ్ళి వివిధ అంశాల మీద అవగాహన కల్పిస్తారు. అక్కడ చిన్నపిల్లల్ని రోడ్ల మీదకి తీసుకెళ్ళి ట్రాఫిక్ రూల్స్ని చెప్తారు. వాష్రూములకు వెళ్తే టాయిలెట్ని ఎలా ఉపయోగించుకోవాలో చెబుతారు. చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో చెబుతారు. టాయిలెట్ బాక్స్ని, అంటే ఫ్లష్ ట్యాంక్లో నీళ్ళు ఎలా వదలాలి, టాయిలెట్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అన్న విషయాన్ని నేర్పుతారు. షాపింగ్ మాల్స్కి తీసుకెళ్ళి అక్కడ వస్తువులు ఏ రకంగా కొనుక్కోవాలి, అక్కడ కొనుక్కున్న వస్తువులకి డబ్బులు, అంటే బిల్లు ఏ రకంగా చెల్లించాలి. ఒకవేళ షాపింగ్ మాల్స్లో కనుక పిల్లలు తప్పిపోతే ఏ రంగు డ్రెస్ ఉన్న వ్యక్తుల్ని కలిసి తప్పిపోయినట్టుగా చెప్పాలి. అంటే అక్కడ సెక్యూరిటీ గార్డులు వగైరాలు ఏ డ్రెస్లో కనిపిస్తారో వాళ్ళని చూపెట్టి అటువంటి డ్రెస్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పిపోయినట్టుగా కంప్లైంట్ చేయాలని చెప్తారు. అక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ మీద రీసైక్లింగ్ ఛార్జీ ముద్రితమై ఉంటుంది. దాన్ని కొనుగోలుదారులు కొనేటప్పుడే అదనంగా చెల్లించి కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే ఒక జ్యూస్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ కనుక మనం కొంటే దాన్ని రీసైక్లింగ్కి ఇస్తే 1 క్రోన్ వస్తుందా, 2 క్రోన్లు వస్తాయా అంటే వాళ్ళ రూపాయల్లో ఆ బాటిల్ మీదే ప్రింట్ అయి ఉంటుంది. ఆ ఖాళీ బాటిల్స్ని రీసైక్లింగ్ యూనిట్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి మెషినరీలో వేసేటువంటి విధానాన్ని పిల్లలకి చూపెడతారు. చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని చెప్పి చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు.
చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చూడటమే కాకుండా ఇంట్లో ఉన్న తడి చెత్తని ఏ రకమైన డబ్బాల్లో వేయాలి, భూమిలో కలిసిపోయే పేపర్స్ లాంటి వాటిని ఏ రకమైన డబ్బాలో వేయాలి, ప్లాస్టిక్ని ఏ డబ్బాల్లో వేయాలి, మెటల్స్ని ఏ డబ్బాలో వేయాలి, గ్లాస్ని ఏ డబ్బాలో వేయాలి, గాజు సీసాలు కానీ పగిలిపోయిన అద్దాలు కానీ ఇటువంటివి ఉంటే వాటికి కూడా సెపరేట్గా డస్ట్బిన్లు ఉంటాయి. మనం ఇంటి సమీపంలో తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ వగైరాలకి విడివిడిగా బాక్సులు ఉంటాయి. మెటల్కి, గ్లాస్కి ఇళ్ళకి దగ్గరలో బాక్సులు ఉండవు, అక్కడక్కడ కొన్ని సెంటర్లలో పెడతారు. మనం వాటిని తీసుకువెళ్ళి ఆ బిన్నుల్లోనే, సూచించిన బిన్నుల్లోనే వేయాల్సిన బాధ్యత మనది. చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా ఈ విషయాలు చెబుతారు. అలాగే ఆడ మగ అనే వైవిధ్యం ఏమీ లేదు, ఇద్దరూ ఒకటే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అనే భావనని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి నేర్పడం జరుగుతుంది. ఆ వయసులో ఉన్న పిల్లలకి, అంటే 4-5 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకు కూడా గుడ్ టచ్ అంటే ఏమిటి, బ్యాడ్ టచ్ అంటే ఏమిటి, కొత్త వాళ్ళు మనల్ని ముట్టుకుంటే మనం ఏ రకంగా ప్రవర్తించాలి, ఈ విషయాలను కూడా వాళ్ళకి బోధించడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లల ఇష్టాలకు అనుగుణంగా తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్నారా లేదా అని చెప్పి పీరియాడికల్గా పిల్లల్ని ఆ డే కేర్ సెంటర్లోనూ స్కూళ్ళలోనూ ప్రశ్నించడం జరుగుతుంది. అక్కడ 5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా డే కేర్ సెంటర్లోనే ఉంటారు పిల్లలు. 6 సంవత్సరాల వయసు వస్తే తప్ప ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యేటువంటి అర్హత ఉండదు అక్కడ పిల్లలకి. మనకులాగా బలవంతంగా స్కూళ్ళకి పంపడం, హోంవర్క్లు ఇవ్వడం అంత చిన్న వయసులో జరగదు అక్కడ. పైగా ప్రాక్టికల్గా కొన్ని విషయాలు ఎలా చెబుతారంటే, ఎక్కడైనా ఫైర్ అలారం మోగింది, ఫైర్ అలారం మోగితే మనం వెంటనే ఏం చేయాలని చెప్పి పిల్లలకి పాఠాలు చెబుతారు. దీనికి సంబంధించి మీకు ఆసక్తికరంగా ఉండే 2 అంశాలను వివరిస్తాను. మా పెద్ద మనవరాలు వయసు 6 సంవత్సరాలు. మేమందరం ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండగా కింది పోర్షన్లో ఉన్నామే చపాతీలు కాలుస్తుంటే పొగ ఎక్కువగా వచ్చి ఫైర్ అలారం మోగింది. మేము ఫైర్ అలారం మోగుతోందని చెప్పి ఒకరికొకళ్ళు చర్చించుకుంటూ ఎక్కడ ఏం జరిగింది అని మాట్లాడుకుంటూ ఉండగానే మా 6 సంవత్సరాల మనవరాలు ఉన్నట్టుండి హఠాత్తుగా బయటకు పరిగెత్తుకు వెళ్ళిపోయింది. దానికి కారణం ఏమిటంటే, ఎప్పుడైనా ఫైర్ అలారం మోగితే ఎక్కడ ఉన్నవాళ్ళం, ఎలా ఉన్నవాళ్ళం అలా వెంటనే బయటకు పరిగెత్తాలి అని చెప్పి డే కేర్లోనే వాళ్ళకి పాఠాలు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించే మరో చిన్న ఉదాహరణ, బాల్యంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పడం కోసం. మా మరో మనవరాలి వయసు 2.5-3 సంవత్సరాల మధ్యలో. ఆ పిల్ల డే కేర్కి వెళ్తే ఫైర్ అలారం మోగితే మనం వెంటనే బయటకు పరిగెత్తుకు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ స్కూల్లో చెప్తే, డే కేర్లో చెబితే, ఆ వయసు పిల్లలందరూ కూడా గబగబా వాళ్ళు బూట్లు విడిచిన చోటుకు పరిగెత్తారట, ఆ బూట్లు తొడుక్కుని బయటకు పరిగెత్తడం కోసం. అప్పుడు ఆ స్కూల్ టీచర్లు, డే కేర్ టీచర్లు చెప్పారట, ఫైర్ అలారం మోగితే మనం జోళ్ళు ఎక్కడ ఉన్నాయి, బూట్లు ఎక్కడ ఉన్నాయని వెతుక్కోకూడదు. ఎక్కడ ఉన్నవాళ్ళం, ఎలా ఉన్నవాళ్ళం అలాగే బేర్ ఫుట్తో బయటకు పరిగెట్టాలి.
లేదంటే మన ప్రాణాలు కాపాడుకోలేమని చెప్పి పాఠాలు చెప్పారు. ఈ విషయం మా అబ్బాయి మా కోడలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈరోజు పాఠాలు చెబితే ఇలా జరిగింది, మీ అమ్మాయి ఫైర్ అలారం మోగితే బయటకు పరిగెత్తాలంటే జోళ్ళ కోసం పరిగెత్తింది అని చెప్పి చెప్పారు. అక్కడ పిల్లల స్వేచ్ఛకి హక్కులకి భంగం కలగకుండా ఏ రకంగా ప్రవర్తిస్తారన్నది కూడా మనం చూడాలి. ఎందుకంటే మన దేశంలో ఉన్న పరిస్థితుల్ని అక్కడ పరిస్థితుల్ని బేరీజ్ వేసి చూసుకుంటే తప్ప మనం ఏం కోల్పోతున్నామో తెలియదు. మన దేశంలో పిల్లలందరూ తల్లిదండ్రుల ఆస్తి అని చెప్పి మనం భావిస్తాం. మన ఇష్టాలని అనిష్టాలని వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ స్కూల్లో మీకేమైనా మీ తల్లిదండ్రులతో ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి అడిగితే మా మనవరాలు చదువుతున్న స్కూల్లో ఒక అమ్మాయి చెప్పిందట, నాకు జుట్టు కత్తిరించుకోవడం ఇష్టం, కానీ మా అమ్మ నాన్న జడ వేస్తామని చెప్పి నాకు జుట్టు పెంచుతున్నారు అని చెప్పి కంప్లైంట్ చేసిందట. వెంటనే ఆ స్కూల్ సిబ్బంది తల్లిదండ్రులకు కౌరు పంపి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఒక బార్బర్ని రప్పించి ఆ పిల్లకి కటింగ్ వేయించి, ఆ అమ్మాయి కటింగ్నే ఇష్టపడుతుంది, జుట్టు పెంచుకోవడానికి ఇష్టపడడం లేదు, మీరు ఆ అమ్మాయి ఇష్టం ప్రకారం నడవాల్సి ఉంది అని చెప్పి హెచ్చరించి పంపించారు. ఇప్పుడు ఈ విషయానికి వస్తే మా 3 సంవత్సరాల వయసున్న మనవరాలు మొన్నటిదాకా మా కోడలు ఆ అమ్మాయి జుట్టుకి రబ్బర్ బ్యాండ్లు వేసి పంపించేది. ఆ 3 సంవత్సరాల పిల్ల ఇప్పుడు నేను రబ్బర్ బ్యాండ్లు వేసుకోను, మా స్కూల్లో టీచరు జుట్టు వెనక్కి జారు విడుచుకుంటున్నారు, నేను కూడా అలాగే వదిలేస్తానని చెప్పి ఆ అమ్మాయి రబ్బర్ బ్యాండ్లు వేసుకోవడానికి నిరాకరిస్తే ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే ఇప్పుడు మా అబ్బాయి మా కోడలు ప్రవర్తిస్తుంది. అంటే అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటంటే ప్రాక్టికల్గా ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకి అవగాహన అయ్యే రీతిలో ఫీల్డ్లోకి తీసుకెళ్ళి మనం భవిష్యత్తులో ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా జీవించకూడదు, రూల్స్ని ఏ రకంగా పాటించాలి, ఏ రకంగా వాటిని ఉల్లంఘించకుండా ఉండాలి, మనం శారీరకంగా నీట్నెస్ని ఏ రకంగా మెయింటైన్ చేయాలి, ఇతరులు ఎవరైనా మన మీద లైంగిక దాడికో మరో దానికో ప్రయత్నం చేస్తే ఏ రకంగా అడ్డుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి చెబుతూ ఉంటారు. పిల్లలకి 6 ఏళ్ల వయసు నిండిన తర్వాత స్కూల్లో జాయిన్ చేసుకుంటారు. వాళ్ళు 8వ తరగతిలోకి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. 8వ తరగతిలో ఉన్నవాళ్ళు 8వ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఒక నెల రోజులు బయటకు వెళ్ళి వాళ్ళకి నచ్చిన ఉద్యోగం చేయడం కానీ వాళ్ళకి నచ్చిన పని నేర్చుకోవడం కానీ చేసి దాని మీద ఒక రిపోర్టు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 8వ తరగతిలో అన్నిటికీ మించి ప్రధానంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అక్కడ పిల్లల్ని స్కూల్లో చేర్చుకునేటప్పుడు కానీ ఇతరత్ర అప్లికేషన్లలో కానీ ఎక్కడ రిలిజియన్ అనే కాలం ఉండదు. ఇక్కడ మనకి ప్రతి పనికి మాలిన అప్లికేషన్లోని కూడా నీ కులం ఏమిటి, నీ మతం ఏమిటి అని చెప్పి అడగడం మన అందరికీ తెలుసు. అక్కడ స్కూళ్ళలో రిలిజియన్ అని కాలం ఉండకపోవడమే కాదు, మతం గురించి పాఠాలు ఉండవు. మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ రావడానికి కనీస వయసును నిర్ధారించారు. పెళ్లి చేసుకోవడానికి ఇంత వయసు రావాలని చెప్పి చట్టాలు చెబుతున్నాయి. ఓటు వేయాలంటే ఎంత వయసు ఉండాలని చెప్పి నిర్దేశించారు. బ్రాందీ షాప్కి వెళ్ళి ఒక విస్కీనో బ్రాందీనో కొనాలంటే కనీసం ఇంత వయసు ఉండాలని చెప్పి నిర్ధారించారు. ఆఖరుకు
చిన్న బడ్డీ కొట్టుకు వెళ్ళి సిగరెట్ పెట్టుకోనాలన్నా చిన్నపిల్లలకి ఇవ్వమని చెబుతారు వాళ్ళు. కానీ మన దేశంలో మతాన్ని పిల్లలు తల్లిదండ్రుల చంకలో ఉన్నప్పుడే పరిచయం చేస్తున్నాం. కులాన్ని వాళ్ళకి ఊహ వచ్చేటప్పటికే పరిచయం చేస్తున్నాం. ఈ కారణంగా కుల ప్రభావము, మత ప్రభావము మన పిల్లల మీద బాల్యం నుంచే మనం రుద్దిన కారణంగా వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ భావాల నుంచి బయటపడలేకపోవడం, సాటి మనుషుల్ని కులం కోణంలోనూ మతం కోణంలోనూ చూస్తూ మనుషుల మధ్య అడ్డుగోడలు కట్టడం మనందరం చూస్తున్నాం. అంతేకాదు, మతాన్ని పిల్లలకు పరిచయం చేయడానికి కనీస వయసు నిర్ధారణ లేకపోవడం కారణంగా పసితనం నుంచి ప్రతి కుటుంబీకులు కూడా తమ మతాన్ని తమ పిల్లల మీద బలవంతంగా రుద్దడం కారణంగా స్వతంత్రంగా ఆలోచించేటువంటి శక్తిని ఈవేళ పిల్లలు కోల్పోతున్నారు. హేతుబద్ధంగా ఆలోచించేటువంటి శక్తిని కోల్పోతున్నారు. మతం రూపంలో చెప్పేటువంటి కట్టుకథలన్నింటినీ వాస్తవమని నమ్ముతున్న కారణంగా ఆ వాస్తవాలకు విరుద్ధమైన అంశాలు తదనంతర కాలంలో వాళ్ళ దృష్టికి వచ్చినప్పటికీ కూడా తమ పాత భావాల వాసన నుంచి వాళ్ళు బయటపడలేకపోతున్నారు. దీని అంతటికీ కారణం ఏమిటంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చుట్టూ ఉన్న సమాజం మతపరంగా కులపరంగా మన మెదడులోకి ఎక్కిస్తున్నటువంటి అంశాలు. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం మన పిల్లల్ని శారీరకంగా మానసికంగా వికాసం చెందే రీతిలో కనుక పెంచగలిగితే భవిష్యత్తులో వాళ్ళు మంచి పౌరులుగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే అక్కడ స్కూళ్ళల్లో వివిధ దేశాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులకు కూడా వాళ్ళ మాతృభాషకు ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. ఉదాహరణకి మా మనవరాలు చదువుతున్న స్కూల్లో తెలుగు మాతృభాషగా గల విద్యార్థులు 4 ఉన్నారు. ఆ 4 కోసము ఆ స్కూల్లో ఒక పార్ట్ టైం తెలుగు టీచర్ని అపాయింట్ చేసి ఆ 4 పిల్లలకి కూడా తెలుగు నేర్పించడం జరుగుతోంది. ఇలాంటి స్థితిని మన దేశంలో ఊహించగలమా? ఇక్కడ ఈవేళ మాతృభాషకి స్కూళ్ళల్లో ఏ రకమైన గౌరవం ప్రాతినిధ్యం లభిస్తున్నాయో మనందరికీ తెలుసు. స్వీడన్లో షాపింగ్ మాల్స్లో కూడా పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. వాళ్ళు తినడానికి కొన్ని పళ్ళు ప్రత్యేకంగా ఒక చోట పెడతారు. అంతేకాదు, తినుబండారాలు ఏమైనా పిల్లలు తీసుకుని తిన్నా కానీ షాపు వాళ్ళు అభ్యంతరం చెప్పరు. దానికి వాళ్ళు తిన్న తర్వాత మనం బిల్లు చెల్లించవచ్చు. సినిమా హాల్స్లో కానీ, బస్సుల్లో కానీ, షాపింగ్ మాల్స్లో కానీ ఎక్కడైనా చిన్నపిల్లలు అల్లరి చేసినా ఎవరో కూడా వాళ్ళని వారించరు. అల్లరి చేయడం ఆ వయసులో అందరికీ ఉండేటువంటి లక్షణమే అనే భావంతో వాళ్ళు వదిలేస్తారు. స్కూల్లో పిల్లల్లో ఎవరికైనా జలుబు గమనించినా, దగ్గు గమనించినా వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పిల్లల్ని ఇంటికి తీసుకుపోండి, జలుబు తగ్గాక పంపించండి, లేదా దగ్గు తగ్గాక పంపించండి అని చెప్పి చెప్తారు. మనం ఇక్కడ జలుబుని పెద్దగా పట్టించుకోం. అక్కడ దాన్ని వాళ్ళు ఇతర పిల్లలకు వ్యాపించకుండా ఉండడం కోసం జలుబు సోకిన పిల్లలను కూడా స్కూళ్ళకి రానివ్వరు. వాళ్ళకి ప్రత్యేక హక్కుల్ని గుర్తించిన కారణంగా అక్కడ ప్రభుత్వాలు చిన్నపిల్లలు ఏమైనా తప్పు చేస్తే తల్లిదండ్రులను పిలిపించి మందలిస్తాయి తప్ప పిల్లల్ని దండించవు. స్కూల్లో చేర్చేటప్పుడు లేదా డే కేర్లో చేర్చేటప్పుడు పిల్లలు ఏ పదార్థాలు తింటారు, వాళ్ళకి ఏం పెట్టచ్చు ఏం పెట్టకూడదు అని తల్లిదండ్రులని అడిగిన సందర్భంలో తల్లిదండ్రులు కనుక ఒకవేళ మేము వెజిటేరియన్ మాత్రమే తింటాం, నాన్ వెజిటేరియన్ తినం,
మా పిల్లలకి నాన్ వెజిటేరియన్ పెట్టొద్దు అని చెప్పినప్పటికీ కూడా స్కూలు సిబ్బంది పిల్లల ఇష్టాలకు అనుగుణంగానే ప్రవర్తిస్తారు తప్ప తల్లిదండ్రుల ఇష్టాలకు అనుగుణంగా ప్రవర్తించరు. ఫిష్ కానీ, చికెన్ కానీ, లేదా మటన్ కానీ పిల్లలకు పెట్టినప్పుడు నాన్ వెజిటేరియన్ తినని ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లలు కూడా వాటిని మేము తింటాము అంటే కనుక వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. అంతేకాదు తల్లిదండ్రులకు కూడా వాళ్ళు చికెన్ తినడానికి ఇష్టపడుతున్నారు లేదా ఫిష్ తినడానికి ఇష్టపడుతున్నారు, వాళ్ళకి మీరు పెట్టండి అని చెబుతారు. ఉదాహరణకి మా పెద్ద అబ్బాయి, మా పెద్ద కోడలు ఎగటేరియన్స్. వాళ్ళు గుడ్డు మాత్రమే తింటారు తప్ప చేప, మాంసం లాంటివి తినరు. అయినప్పటికీ కూడా మా 3 ఏళ్ల మనవరాలు డే కేర్లో ఫిష్ తింటానంటే వాళ్ళు పెట్టడం జరిగింది. మా వాళ్ళు అభ్యంతరం చెప్పలేదు. మా మనవరాలు తరచుగా అక్కడ ఫిష్ తినడం జరుగుతుంది. ఇక్కడైతే మనం మాకు ఇష్టం లేదు, మా పిల్లలకి పెట్టడానికి వీల్లేదు అని చెప్పి గొడవ చేస్తాం. అంటే బాలల హక్కుల విషయంలోనూ, ఇష్టాల విషయంలోనూ, వాళ్ళని పెంచే విషయంలోనూ ఇతర దేశాలకి మనకి ఎంత తేడా ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ అంశాలు ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడం జరిగింది. ఆలోచించండి.